హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది మెంతి కూర అండి. ఆర్గానిక్గా పండించిన మెంతి కూర, ఇంట్లో పండించింది. బాగా పెరిగిపోయింది. రోజు అనుకుంటున్నాను హార్వెస్ట్ చేద్దాం అనుకుంటే టైం దొరక చేయలేదు. ఇవాళ ఎట్లా చేద్దామని బయటకు వచ్చాను. చూడండి ఎంత గ్రీనిష్గా, ఎంత ఫ్రెష్గా, ఎంత బాగుంది. బయట మనం కొనే ఆకుకూరలు అయితే ఇట్లా ముట్టుకుంటే అంత జిగటలాగా ఆకులన్నీ రాలిపోతుంటాయి, అంత డస్ట్ ఉంటుంది. అసలు దాన్ని చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంటుంది. ఇది చూడండి ఎంత ఫ్రెష్గా, అసలు కడగాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ వన్ డే ముందు కడుగుతాను, ఎందుకంటే మట్టిలోంచి తీస్తాం కదా, కొంచెం మట్టి రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అని, వంటలో పడతాయని. మనం ఇట్లా ఇంట్లో పెంచుకొని మన చేతులతో మనం కట్ చేసుకొని వండుకొని తింటే ఆ ఆనందమే వేరండి. హెల్త్, టేస్ట్, ఫైనాన్షియల్గా డబ్బులు మిగులుతాయి. ఆకుల మీద చూడండి, ఒక ఈగనే కానీ, దోమే కానీ, ఒక పురిగే కానీ ఏమన్నా కనిపిస్తుందా? కనీసం ఒక పండిపోయిన ఆకు కూడా లేదు. ఎంత నీట్గా, ఎంత ఫ్రెష్గా, ఎంత హైజెనిక్గా ఉన్నాయి. మనం ఇంట్లో పెంచుకుంటే ప్లస్ పాయింట్ ఇదే. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే మనసు పొంగేను నాలోనే, మనసు పొంగేను నాలోనే. ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను, నిన్ను నే చేరుకున్నాను. మీతో మాట్లాడుతూ హార్వెస్ట్ చేసేసాను. దాదాపు 1/2 కిలో వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది. ఆ పక్కనున్న తొట్టిలో పాలకూర అండి, ఇంకా టమాటాలు, కాకరకాయలు అవన్నీ వేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.